ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ధాన్యం కొనుగోలు ప్రారంభమై నేటితో 15 రోజులు కావస్తున్నా కూడా కొన్ని సెంటర్లో పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రారంభం కాకపోవడం, కొన్ని సెంటర్లో కొనుగోలు ప్రారంభమై ఆ లారీలతోటి లోడ్లు మిల్లులకు వెళ్ళినప్పుడు కూడా మిల్లుల యాజమాన్యాలు సకాలంలో లోడ్లు దింపకపోవడంతో అయితే కొనుగోలు సెంటర్లోనైతే రైతులైతే కొంతమేర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ అకాల వర్షాలు పడ్డ నేపథ్యంలోనైతే పూర్తిగా కళ్ళాలో ఉన్న ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి ఒక్క గింజను కూడా కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం హాజీపూర్ మండలంలోని రాపల్లి కొనుగోలు సెంటర్లోనైతే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఈ సెంటర్కు సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే కొద్ది రోజుల క్రితం కొంతమేర కొనుగోలులో లేటుగా అయినప్పటికీ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగానైతే కొనుగోలు అయితే సజావుగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఈ సెంటర్లో ఉన్నాయి. అయితే ఇటు కొనుగోలు సాగుతున్నప్పటికి కూడా అనుకున్నంత మేర రోజుకి కొనుగోలు కాకపోవడంతో అయితే రైతులైతే కొంత ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖనైతే వర్షాలు ఉన్నట్టు హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు రైతులు ఏమనుకుంటారో మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి కొనుగోలు? ఇక్కడ కొనుగోలు బాగానే నడుస్తున్నాయి కానీ లారీలు రాకపోవడం, అక్కడ నెంబర్ల సీరియల్కు పెట్టుడు అది వాళ్ళు దించుకోవడం లేదు. పరిస్థితి ఎట్లా రైతులకు ఇదే ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. వడ్లు తడిస్తే మొలకెత్తున్నాయి. ఈ తడిసిన ధాన్యాన్ని మాత్రం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దాదాపు గత వానాకాలం సీజన్కి సంబంధించి కూడా పంటల్లోనైతే పూర్తిగా పంటలు తడిసిన పరిస్థితులు ఉన్నాయి. మరి అప్పుడు ఎట్లా కొనుగోలు చేశారా తడిసిన ధాన్యాన్ని? ఎట్లా ఉంది? చేసిండ్రు, కొనుగోలు చేసిండ్రు. ఇక్కడ మిల్లు చేసిండ్రు కానీ ఇక మరి వాతావరణం అయితే అనుకూలించకపోతే మాత్రం కష్టమే అవుతుంది. ఇటు కొనుగోలు సెంటర్లో 42 కిలోలు జోకుతున్నారంటూ కూడా కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ సెంటర్లో ఎట్లా ఉంది? ఈ సెంటర్లో అంటే మనం 42 తాలు తీయకుండా ఏది తీయకుండా 42% 42 కిలోలే పెడుతుండ్రు బస్తకి. అయితే కొన్ని సెంటర్లను అయితే తాలు తీసినా కూడా 42 కిలోలు జోకుతున్నారు. మాయిచర్ మిషన్ తీసుకొచ్చి తాలు పట్టిస్తున్నా కూడా 42 కిలోలు జోకుతున్నారనే అయితే ఆరోపణలు ఉన్నాయి. మీ సెంటర్లో ఎట్లున్నది? మా సెంటర్ తాలు తీస్తున్నారా లేకపోతే యథావిధిగా తాళ్ళతో పాటు అమ్ముతున్నారు? తాళ్ళతోనట్టుగానే అమ్ముతున్నాం. ఇబ్బందులు అంటే అకాల వర్షాలతోటి ఇబ్బందులు పడుతున్న విషయం మాట వాస్తవం. ఎందుకంటే బయట జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి, వడ్లు కూడా తడిచిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ సెంటర్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి కానీ వాటిని ఇంకా వేగవంతం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సెంటర్లో కూడా నీళ్ళు ఆగే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు పడితే మొత్తం నాని మొలకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరగా కొనుగోలు చేయాలనేది మేము కోరుకుంటున్నాం. మరి ఓవైపు గతంలోనైతే లారీలు సెంటర్లోకి రాక మీరైతే ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి? టైంకు లారీలు వస్తున్నాయా? కొన్నటువంటి ధాన్యం ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుందా? ఎట్లా ఉంది? ఈ సెంటర్లో అయితే కాంటా చేసిన వడ్లు తొందరనే వెళ్ళిపోతున్నాయి. అంటే రోజు 1-2 రోజులు లారీ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి కానీ ఇంకా కొంచెం వేగవంతం చేయాలనేది మేము అధికారులను కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల పొలం వేసారు? ఎన్ని రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి? ఎట్లా ఉంది? వారం అవుతుంది మేము తీసుకొచ్చి 6 వచ్చినాం, నిన్న గొప్ప వచ్చినాం. ఇక ఇవే చూస్తాను సీరియల్ రావని. ఎట్లా మరి టైంకి అవుతున్నాయా కొనుగోలు? మరి వర్షాలు ఉన్నాయి, రేపు వర్షం పడితే పరిస్థితి? ఇక వర్షాలు పడుతుంటే ఇక మా ఏదో బాధ ఉన్నదని వర్షాలు మేము అనుకోకుండా జరగాలి కోరుకోవద్దు అని చెప్పి మేము చేసుకుంటాం. కొన్ని సెంటర్లలో మరి 2 నుంచి 3 కిలోలు కటింగ్ చేస్తారని అంటారు. మా కటింగ్ ఏం లేదు, అది మొత్తం కదా 2 కిలోలు కటింగ్. రూపాయలు గిరపాలు లేదు, సంచికి 2 కిలోలు కటింగ్ చేస్తారు. సన్న వడ్లు వేసిరా దొడ్డు వడ్లు వేసి? దొడ్డే, వేసంగి దొడ్డే. వానకాలం సన్న వేస్తాం కానీ వేసంగి దొడ్డే. ఇంకా ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ఏం డిమాండ్ అంటే ఇదే డిమాండ్. ఇక మాకు తొందరగా లేచి కొనుగోలు వర్షాలు పడక ముందు కొద్దిగా కొనుగోలు లేపితే అంత చుట్టుపక్కల వర్షాలు నడుతున్నాయి కాబట్టి మా ఇసుక తొందరగా కావాలని మేము మేలుకుంటున్నాం. పాటు కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఓవైపు ఏమో రైతులేమో ఇటు కొనుగోలు సెంటర్లో తీసుకొచ్చి అయితే రోజులైతే గడుస్తుంది కానీ ఇటు మిల్లుల వద్ద లారీలు ఆగడంతో అయితే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు ఏమంటున్నారు? అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం సార్. అయితే గత 2 రోజుల నుండి
మాకు లారీలు కానీ లేబర్ కానీ అదనంగా తెప్పించడం జరిగింది. బీఆర్ బ్యాచ్ని గత 4 రోజుల నుండి మాకు కొనుగోలు సక్రమంగా చేస్తున్నాం. మునుపున్న విధంగా లారీలు అనేది మనకు లోకల్ మిల్లు అలాట్మెంట్ అయింది కాబట్టి SRM 1-2 డేస్లో అన్లోడ్ అవుతున్నాయి సార్. ఇప్పటివరకు ఎన్ని ట్రిప్పులు పోయాయి, ఇంకెన్ని ట్రిప్పులు అయ్యే అవకాశం ఉంది? ఇప్పటి వరకు 6 ట్రిప్పులు పోయాయి సార్. ఇంకో 10 ట్రిప్పుల దాకా అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. జాగ్రత్తగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకున్నాం సార్. రెండో విషయంగా ఏమంటే మనకు లోకల్ అమలు బ్యాచ్ కాకుండా అదనంగా మిల్లుల నుండి బీహార్ బ్యాచ్ని తీసుకొచ్చి కొనుగోలు కాంట సక్రమంగా యథావిధిగా పగలనక రాత్రి అనగా చేస్తున్నాం సార్. దాన్ని బట్టి తొందరలోనే మేము ఈ సెంటర్ని ముగించాలనుకొని ప్రణాళికతోటి చేస్తున్నాం సార్. ఇటు రైతులు కానీ కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అయితే చెప్తున్నది ఒకటే, గతంలో కొంతమేర ఇబ్బందులు అయినప్పటికీ కూడా పూర్తిగా 2 రోజుల నుంచి అయితే కొనుగోలు సెంటర్లో కొనుగోలు అయితే సజావుగా సాగుతున్నాయి. మిల్లులకు వెళ్ళినటువంటి లారీలను పూర్తిగా తక్కువ సమయంలో అన్లోడ్ అయ్యే దిశగానైతే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా సానుకూలంగా స్పందించారనేసి కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనైతే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఏదైతే పూర్తిగా పంట చేతికొచ్చే సమయాన అకాల వర్షాలు పడడం, పూర్తిగా వరి నేల కొరగడంతో అయితే తాము 100 ఎకరాల్లో పంటలను అయితే నష్టపోయామనేసి రైతులైతే చెప్పిన సందర్భాలను సైతం చూసాం. అయితే అయినటువంటి అకాల వర్షంతో అయితే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగానైతే ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అయితే పూర్తిగా తడిచి కొట్టుకు వెళ్ళిన సందర్భాలను కూడా మనం చూసాం. అయితే మళ్ళీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనైతే పూర్తిగా సకాలంలో కొనుగోలు చేయడానికైతే కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అయితే అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు ధాన్యాన్ని ఎక్కడ కూడా తడవకుండా పూర్తి స్థాయిలో టార్పాలిన్లను కూడా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశామంటూ అయితే వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతులైతే చెప్తున్నది ఒకటే, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తమకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా తడిసిన ప్రతి ఒక్క గింజను కూడా కొనుగోలు చేయాలంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్ళినటువంటి లారీలు సకాలంలో రైసు మిల్లుల వద్ద అన్లోడ్ కాకపోవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాఖనేమో ఇటు వర్షాలు పడతాయనేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరోవైపు ఒక్కో రైస్ మిల్లు వద్ద 100 లారీలు ఉండడంతో అయితే పూర్తిగా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇటు పూర్తిగా పంట చేతికొచ్చే సమయాన అకాల వర్షాలు పడడం, సగానికి పైగా పంటనైతే అకాల వర్షం అయితే పూర్తిగా నష్టం చేసింది. మరోవైపు ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి 20 రోజుల తర్వాత కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేసినప్పుడు కూడా రైస్ మిల్లుల వద్దకు వెళ్ళినటువంటి వాహనాలు లారీలు తిరిగి మళ్ళీ కొనుగోలు సెంటర్లకు రాకపోవడం, ఒక్కో లోడ్ దింపడానికి 5 నుంచి 6 రోజుల సమయం పడుతూ ఉండడంతో అయితే పూర్తిగా తాము పంటలు నష్టపోవాల్సి వస్తుందంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైసు మిల్లులకు వద్దకు వచ్చినటువంటి లారీలలో ఏదైతే గతంలో తాలు తప్ప ఉన్నప్పటికీ 42 కిలోలు అయితే ఒక బస్తాకు జోకిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది పూర్తి స్థాయిలో రైసు మిల్లుల యాజమాన్యాలు మాత్రం పూర్తిగా తాలు తప్ప తీసిన తర్వాతనే రైసు మిల్లుల వద్దకు వరి ధాన్యాన్ని పంపాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు చెప్పడంతో అయితే పూర్తిగా తాలు తప్ప పట్టిన తర్వాతనే ఇటు కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అయితే వడ్లనైతే కొనుగోలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు తాలు లేకుండా తీసినప్పటికీ 42 నుంచి 43 కిలోలు జోకుతూ తామును పూర్తిగా నిండా ముంచుతున్నారంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో లేని ఇబ్బందులు ఈ ఏడాది మాత్రం పూర్తిగా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు చేస్తున్నారు, రైసు మిల్లుల యాజమాన్యాలు చేస్తున్నారంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు లారీల యజమానులు కానీ లారీ డ్రైవర్లు కూడా చెప్తున్నది ఒకటే, ఒక్కో రైసు మిల్లుల వద్ద 70 నుంచి 100 లోపు లారీలు ఉండడం, కొనుగోలు సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో లారీల లభ్యత లేకపోవడం, మరోవైపు మిల్లుల వద్ద కూడా అన్లోడ్ చేయడానికి కూడా సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఒక్కో లారీకి సంబంధించినటువంటి లోడును దింపాలంటే 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. 6 రోజుల సమయంలో పూర్తిగా ఇటు ఎండలు తీవ్రంగా ఉండడం, మరోవైపు 5 రోజుల పాటు లారీలు
మిల్లుల వద్ద ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలోనైతే ఆ లారీలు కూడా పూర్తి స్థాయిలో తాము ఇబ్బంది పడుతున్నాం, లారీలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. కేవలం మాకు వారానికి ఒక ట్రిప్ పడడంతో కూడా కనీసం కూలీకి వెళ్ళని సందర్భాలు ఉన్నాయంటూ కూడా లారీ ఓనర్లు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇటు మిల్లుల యజమానులు కూడా చెప్తున్నది ఒకటే, గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కొంతమేర మిల్లులు అయితే తగ్గాయి. ఆ మిల్లులకు సరఫరా కావాల్సినటువంటి కొనుగోలు కేంద్రాల నుంచి సరఫరా కావాల్సినటువంటి బియ్యము పూర్తిగా ఉన్న మిల్లులోకి రావడం, తమ వద్ద పూర్తి స్థాయిలో ఒక్కో లోడ్ దింపడానికి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుందని కొనుగోలు సెంటర్ నిర్వాహకులకి తాము చెప్పినప్పటికీ కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కేవలం తీసుకొచ్చినటువంటి రైస్ మిల్లుల వద్దనే లారీ డ్రైవర్లను దింపాలని చెప్పడంతో ఇన్ని రోజుల సమయం పడుతుంది, మేము ముందే హెచ్చరికలు చేస్తున్నాం, అయినా కూడా లారీ ఓనర్లు కావచ్చు లేదనుకుంటే కొనుగోలు సెంటర్ నిర్వాహకులు తాము చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, పూర్తిగా ఇక్కడే లోడ్లు పెట్టడంతో కూడా వారితో పాటు మేము కూడా ఇబ్బంది పడుతున్నామంటూ ఇటు ఓనర్లు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే. మరోవైపు అధికారులు మాత్రం వరి కొనుగోళ్లలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు, సకాలంలో కొనుగోలు సెంటర్ల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం ఇటు మిల్లులోకి పోతుంది, 1-2 రోజుల్లో డంప్ అవుతున్నాయి, తిరిగి మళ్ళీ లారీలు కొనుగోలు సెంటర్లకు వస్తున్నాయి. ఏ కొనుగోలు సెంటర్లో ఎక్కడ ధాన్యాన్ని తీసుకోపోవడానికి లారీల కొరత లేదు, లారీలు అందుబాటులో ఉన్నాయి, పూర్తిగా ఎక్కడ ఇబ్బందులు లేవంటే అధికారులు చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయికి ఇటు కొనుగోలు సెంటర్లో కావచ్చు రైస్ మిల్లుల మధ్య మాత్రం అధికారులు చెప్పిన దానికైతే విరుద్ధంగా ఉంది. ఒక్కో లోడ్కి 5 నుంచి 6 రోజుల సమయం పడుతూ ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. 42 కిలోలు జోకడంతో పాటు ఆ కొనుగోలు సెంటర్లో తాలు తీయడానికి ఒక ట్రాక్టర్ లోడుకు 300 రూపాయలు మాయిశ్చర్ మిషన్కి ఛార్జ్ చేస్తున్నారు. 42 కిలోలు జోకడంతో ఒక బస్తాకు 2 కిలోల చొప్పున తాము పూర్తి స్థాయిలో నష్టపోతున్నామంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో లేనటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఎందుకు వచ్చాయి, కావాలనే తమని రైస్ మిల్లుల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోళ్లు ప్రారంభమైనప్పుడు కూడా ఇటు మిల్లుల వద్దకు పంపుతున్నటువంటి లారీల లోడ్లు పూర్తిగా సమయానికి దించకపోవడం, ఒక్కో లోడు దింపడానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతున్న నేపథ్యంలోనైతే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుండగా, మరోవైపు లారీలను తీసుకొచ్చినటువంటి డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఓవైపు వాతావరణ శాఖనైతే వర్షాలు పడతాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలోనైతే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మందమరి మండలంలోనే అందులోపేటలో ఉన్నటువంటి ఒక రైస్ మిల్ల వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ రైస్ మిల్లుకి లారీలను తీసుకొచ్చి 5 నుంచి 6 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు లోడ్లు దింపకపోవడంతో అయితే లారీల యజమానులతో పాటు లారీ డ్రైవర్లు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా తాము 5 రోజుల క్రితము లోన్లు తీసుకొచ్చినప్పటికీ కూడా సకాలంలో దింపక ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు రైతులు కూడా కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తిగా పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లారీలు రాకపోవడం, మరోవైపు తాలకుండా పూర్తిగా వారు వడ్లను అమ్ముతున్నప్పటికీ కూడా 40 కిలోలు జోకాల్సినటువంటి బస్తాలు పూర్తిగా 42 కిలోలు జోకుతూ తమను అన్యాయం చేస్తున్నారంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలను కూడా చూసాం. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది లారీ డ్రైవర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి, ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు? ఆదివారం వచ్చినాం, డైలీ 15-20 బండ్లు చేస్తున్నారు. వీడు వాళ్ళకి 5 రోజులు, ఇప్పుడు సాయంత్రం అయితే దానిలో ఎట్లా మరి 5 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు, లారీలకేమో పూర్తి స్థాయిలో వెయిట్ అయితే ఉంటుంది, లారీల పరిస్థితి ఎట్లా ఉన్నది? యజమానుల దగ్గర నుంచి మీ లారీ యజమానుల దగ్గర ఏమంటున్నారు, మీ పరిస్థితి ఎట్లున్నది? లారీలు ఇట్లా ఆగితే టైర్లకు హెయిర్ వచ్చి టైర్లు బస్ట్ అయితే హెయిర్లు వస్తున్నాయి, బాగా పరిశ్రమ అవుతుంది. రోజు పొద్దుగాల పోతాను, సాయంత్రం వస్తాను, పొద్దుగాల వస్తాను, సాయంత్రం పోతాను, ఇంటికి వెళ్ళిపోతాను. డైలీ 15-20 బండ్లు చేస్తున్నారు, అన్లోడ్ అవుతుంది, కానీ బండ్లు బాగా వస్తాను, ఏం చేస్తాం. ఓవైపు కేవలం సీజన్ ప్రారంభం మాత్రం, ఇప్పుడు దాదాపు ఇంకో నెల వరకు అయితే సీజన్ ఉన్నది, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. మీరు ఇక్కడికి మిల్లులోకి తీసుకొచ్చినటువంటి వడ్లు తడవకుండా ఎటువంటి
రక్షణ చర్యలు తీసుకుంటారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితి? కవర్ తాట్పాలు వేసుకుంటాం, దాని ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇట్లా బండ్లు బాగా ఆగేసరికి టైర్ల మీద హెయిర్లు వస్తాయి, మాకు కిరాయి తొందర రాదు, టైం పడుతుంది, పరిశ్రమ అవుతుంది. సీజన్ కనుక కంటిన్యూ అయినా కూడా కేవలం నెల మొత్తంలో 5 లోడ్లు మాత్రమే మీరు ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. అటువంటిప్పుడు అసలు మీకు కిరాయి వెళ్తుందా, ఇల్లు గడవడం ఎట్లా ఉంటుంది? ఇల్లు కూడా కష్టమవుతుంది. ఏంటి మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇటు లారీ డిమాండ్ ఒక్కొక్క రైస్ మిల్ గిన్ని బండ్లు వస్తే పరిశ్రమ అవుతుంది. మాకు డిమాండ్ ఏముంది, తొందర కాల్ చేసి పంపిస్తే అయిపోతుంది. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి, ఎట్లా ఉంది ఇక్కడ? 27వ తారీఖు వచ్చాను. ఇప్పటిదాకా బండి ఖాళీ కాలేదు, ఏం కాలేదు. ఆ బండ్లు ఆగితే మొత్తం హెయిర్ వస్తే టైర్లు మొత్తం బస్ట్ అవుతాయి. తొందరగా ఖాళీ చేసి తొందరగా పోతే కొన్ని ట్రిప్పులు పైన పడతాయి, కిరాయి కూడా టైంకి దొరకదు. అది వర్షం కొడితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. అది కవర్ పట్టాలి, దింపాలి, ఎక్కాలంటే మా వల్ల అది ఎండకి ఎవరు ఉంటలేరు, చాలా ప్రాబ్లం అవుతున్నది మాకు. చెప్పన ఖాళీ అయితే తొందరగా ట్రిప్ అయినా కూడా మాకు మన ఇంట్లో ఏమో దొరుకుతుంది. ఈ మొత్తాన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఉంటే ఏమవుతుంది మాకు? మీరు కొంచెం చూసి ఎవరు ఉంటే కొంచెం మాకు సాయం చేయండి. రైస్ మిల్ యజమానులేమో మేము ముందే చెప్తున్నాము, ఆ 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని చెప్పినప్పటికీ కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ఇక్కడే దింపాలంటూ కూడా ఒత్తిడి తేవడంతో బండ్లు ఇక్కడ ఆగుతున్నాయి. 100 బండ్లు ఉన్నాయని మేము ముందే చెప్పినప్పటికీ కూడా వాహనాలు నిలుపుతున్నాయి. వాస్తవమేనా ఏంటి అసలు? నిజమే, ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి, తొందరగా ఖాళీ అవుతాయి. కానీ 10-15 బండ్ల దాకా అవుతాయి. కానీ ఇన్ని బండ్లు ఉండడం వల్ల అక్కడ మనుషులు కూడా సరిపోవడం లేదు. తొందర ఖాళీ అయితే మాకు కొంచెం ఈజీ అవుతుంది, అది చెప్పాలి. మీరేం రోజులు అవుతుంది తీసుకొచ్చి, ఎట్లా ఉంది? 28 తారీఖు తెచ్చిన సార్. ఎక్కడి నుంచి, ఏ సెంటర్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి? अभी 2 दिन लगता और అవి 2 दिन लगता. हाँ, कल जाना है आना है. అంత టైం తీసుకుంటే ఇటు లారీకి వెయిట్ పడట్లేదా, ఎట్లా ఉన్నది? वेट गिर रहा, टायर खराब हो जाते, भीगे तो है सो, थैले खराब है तो उन्हें उतार लेते नहीं. టైర్ కొనాలంటే ఓవైపు ఇటు దాదాపు 45 డిగ్రీల కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండవేడికి కూడా టైర్లు కూడా మీ బ్లాస్ట్ అవుతున్న పరిస్థితులు ఎట్లా మరి? దాదాపు ఒక్కో టైర్కి ఎంత పడుతుంది మరి? ఈ లోడ్లు ఇన్ని రోజులు ఆగితే కనీసం టైర్కి అయ్యే ఖర్చు అన్న వెళ్తుందా, ఎట్లా? వెళ్ళేది టైర్లు వెళ్ళేది, ఇంట్లో కూడా వెళ్ళేది. దాదాపు చూడొచ్చు, ఇటు లారీ డ్రైవర్లు అయితే చెప్తున్నారు ఒకటే, తాము లారీలను తీసుకొచ్చి 5 నుంచి 6 రోజులు అవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సమయానికైతే లోడ్లు అయితే దింపడం లేదు. ఒక్కో మిల్లు వద్ద వందల సంఖ్యలో ఇటు లారీలు ఉంటున్నాయి. కేవలం రోజుకు 10 నుంచి 15 లారీలను దింపడం వల్ల పూర్తి స్థాయిలో అన్లోడ్ కాకనైతే ఇబ్బందులు అయితే మేము పడుతున్నామంటూ కూడా లారీ డ్రైవర్లు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, సకాలంలో కూడా పూర్తిగా లోడ్లు దించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ రైతుల ఇటు లారీ డ్రైవర్లు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు పూర్తి స్థాయిలో లారీలు రాకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిర్వాహకులు ఇటు పంటను కొనుగోలు చేయకపోవడంతో అయితే తాము నష్టపోవాల్సిన సందర్భాలు ఉంటున్నాయంటూ రైతులైతే ఆగ్రహం వ్యక్తం అయితే చేస్తున్నారు. మరి అధికారులు ఇటు కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, రైతులు ఇబ్బంది పడకుండా ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారో మరి చూడాలి. ధాన్యం కొనుగోలు సకాలంలో జరగకపోవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతోటి పూర్తిగా పంటలు నష్టపోయాయి. ఉన్న కొంతమేర పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిర్వాహకులు కొనడం లేదు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రం నుంచి వెళ్ళినటువంటి లారీ కూడా తిరిగి మళ్ళీ కొనుగోలు కేంద్రానికి రావాలంటే కూడా వారం రోజులు పడుతుందంటూ రైతులైతే ఆందోళన చెందిన పరిస్థితులు. మరోవైపు అధికారులు మాత్రం అటువంటివి ఏం లేవు, రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవు, పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నాం, ఇటు లారీల కొరత లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో రైతు సంఘాల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా సీజన్ ప్రారంభమై కేవలం 15 రోజులు మాత్రమే అవుతుంది, మరో నెల రోజులు అయితే సీజన్ ఉన్నది, కానీ ఇప్పటికే రైతులైతే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఇటు వర్షాలు కూడా పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏ రకంగా చూస్తారో అసలు అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఏమంటారు వాళ్ళు? వాస్తవానికి
పంటనే నమ్ముకొని ఏదైతే ఆరుగాలం కష్టపడి పండించిన రైతు పంట చేతికొచ్చే సమయానికి ఇటు సంబంధిత అధికారులు కానివ్వండి, అదేవిధంగా రైస్ మిల్లర్లు కానివ్వండి, దళారులు కానివ్వండి రైతన్నని ఒక చూపు చూసిన దాఖలాలు లేవు. ఎందుకంటున్నామంటే ఈరోజు రైతు ముందుకు పోతే నువ్వు, వెనక్కి పోతే గొయ్యి అన్న పరిస్థితిలో రైతన్నలు ఈరోజు ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటున్నామంటే ఒకవైపు వర్షాలు అకాల వర్షాలు కొడతా ఉన్నాయి, మరోవైపు దళారుల బెడద కొనసాగుతూ ఉంది, మరోవైపున అధికారులకు ఎన్నో విషయాలు చెప్పిన అధికారులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోవైపు రైస్ మిల్లర్లు మాకు తక్కువ రేటుకి ఇవ్వండి మేము కొంటాము అనే పరిస్థితి రైస్ మిల్లర్ల దగ్గర కనబడతా ఉంది. అంటే రైతు ఎటు పోవాలి, ఏం ఆలోచించాలనే పరిస్థితి రైతన్నకు తోచని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అధికారులు రైతులను చైతన్యం చేయవలసిన బాధ్యత కూడా అధికారులకు ఉంది, కానీ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఎందుకు అంటున్నామంటే రైతు వరి పంటని కళ్ళాలోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని తాట్పత్రులు కానివ్వండి, దానికి సంబంధించి అన్నీ ఇచ్చి రైతన్నని ఆదుకునే విధంగా చర్యలు ఉండాలి, కానీ అలాంటి చర్యలు లేవు. ఎందుకు అంటున్నామంటే రైతు కళ్ళం మీద వరి పడంగానే రైతు డైరెక్ట్గా అధికారులు వచ్చేసి దాన్ని లోడ్ చేసేసి రైస్ మిల్లర్లకు పంపించాలి, కానీ జరగట్లేదు. ఎందుకంటున్నామంటే ఒక లారీ లోడ్ అయిన తర్వాత ఆ లారీ రైస్ మిల్లుకు పోయి రైస్ మిల్లులో ఒక్క రోజులో రిటర్న్ మళ్ళీ ఏదైతే కళ్ళ మీదకి వచ్చేసి వరి తీసుకెళ్ళాలి, కానీ ఆ లారీ ఏదైతే ఉందో ఆ లారీ వచ్చేసి రైస్ మిల్లు దగ్గరనే 4-5 రోజులు ఉండడంతో పాటు ఆ లారీలలో కూడా టైర్లు బ్లస్ట్ అయిన తర్వాత కూడా అట్లా కూడా ఈ లారీ తిరిగిపోవాలంటే దాదాపు 1-10 రోజులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. కానీ ఇక్కడ ఏదైతే అధికారులు కన్ను మూసి అధికారులు మిలాఖాతా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏదైతే రైస్ మిల్లర్లు ఉన్నాయో వీళ్ళు యథేచ్ఛగా డైరెక్ట్గా పోయేసి ట్రాక్టర్లలో తక్కువ రేటుకు వడ్డు కొనుక్కొచ్చుకొని వాళ్ళ రైస్ మిల్లులో పోసుకుంటా ఉంటే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే అధికారులు, దళారులు, అదేవిధంగా రైస్ మిల్లర్లు ముగ్గురు కూడా కుమ్మక్కై ఈ రోజు రైతన్నల్ని మోసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఒకవైపు రైతు వడ్లు తడిసేసి వాళ్ళు అమ్మో చావో రేవో తెలుసుకోలేని పరిస్థితుల్లో రైతన్నలు కొట్టుకుంటా ఉంటే సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మీరు అధికారులకు పని చేయండి, సంబంధిత రైస్ మిల్లర్ల పని చేయండి. ఈ పని చేయని ఎడలా ఖచ్చితంగా ఉద్యమాన్ని చేపడతాం. తక్షణమే ఈ లారీలు ఏవైతున్నాయో ఆ లారీలను కంటిన్యూగా పంపించాలి. ఇప్పటికే సిఎంఆర్ రైస్ వడ్లు తీసుకొస్తున్న సందర్భంలో, సిఎంఆర్ చేస్తున్న సందర్భంలో 1000 కోట్ల డబ్బులు కూడా రావాల్సి ఉంటే ఎక్కడికక్కడ డబ్బులు ఆగిపోయి ఇప్పటికి రాని పరిస్థితి ఉంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాం, అన్ని వాళ్ళని జైలుకు పంపించినాం అంటున్నారు, కానీ పేరుకు మాత్రం ఉంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళని జైలుకు పంపించి శిక్షించాం, పీడీ యాక్టులు పెట్టామని ఎక్కడ కూడా కనిపించని. ఎందుకంటే ఆ రైతుల డబ్బులు రైతులకు చెందాలి, కానీ రైతులకు చెందకుండా ఈరోజు అధికారులు, దళారులు, రైస్ మిల్లర్లు ముగ్గురు కలిసి కూడా రైతులను మోసం చేస్తున్నారు. తక్షణమే రైతులు పండించిన పంటకి ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వాలి, దాంతోపాటు రైతాంగం పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయని ఖచ్చితంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పెద్ద మొత్తం ఉద్యమం చేస్తాం. ఇటు అధికారులు కానివ్వండి, సంబంధిత రైస్ మిల్లర్లు కానివ్వండి, దళారులు కానివ్వండి నిలదీస్తాం. ఇప్పటికైనా మీరు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రైతన్నని ఏకం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని కానీ, రైతాంగాన్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ, సంబంధిత అధికారులను కానీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులేమో ఎక్కడ కూడా కటింగ్ లేదు, రైతులకు ఎంత మేర తీసుకోవాలో అదే కిలోలు చొప్పున జోకుతున్నాం అనేసి ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే. కానీ ఈ కొనుగోలు కేంద్రాలు మాత్రం దానికి విరుద్ధంగానే ఉన్నది. 42 నుంచి 43 కిలోలు కొన్ని కొనుగోలు సెంటర్లలో దాదాపు 47 కిలోలు కూడా జోకుతున్నారంటూ కూడా రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి వారిపై? వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఈరోజు దరిదాపు 40 కేజీల బ్యాగుకు 42, 43, 44 దాకుంది. అదే కాకుండా రైస్ మిల్లుకి వచ్చి మళ్ళీ ఈ ధాన్యంలో ఎండలేదు, లేకపోతే దాంట్లో పొట్టుంది అనే దాంతో కూడా ఇంకా కటింగ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా జిల్లా అధికార యంత్రాంగానికి అనుసంధానాలలోనే నడిచేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అధికారులు నియంత్రించాలి. ఒక పక్క రైస్ మిల్లర్లతోటి ఆల్రెడీ మమేకమై ఇవాళ జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. జిల్లా యంత్రాంగము రైస్ మిల్లర్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇది జరుగుతుంది. రైతు కల్లాలల్లో అసలు ఒక 40 కిలోల బ్యాగుకు 4 నుంచి 5 కిలోల కోత పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే జిల్లా యంత్రాంగం అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క యంత్రాంగం అంతా కూడా రైతులు, రైతు మిల్లర్లు, రైతు యజమాన్యాలతోటి, మిల్లర్లతోటి ములాఖాత్ అయినారు. కాబట్టే ఇవాళ
ఈ వడగాళ్ళ వర్షాలకు తడిసి మొద్దైన తర్వాత దీనికి రేటు రావట్లేదు అనేది కూడా ఇలా చెప్పేటువంటి పరిస్థితి. ఇది కేవలం మిల్లర్లు జిల్లా యంత్రాంగం కలిసి ఆడే నాటకం. అందులో భాగంగానే ఇలా రైతులను మోసం చేస్తున్నారు, కొనుగోలు చేయట్లేదు, దాన్ని ఆలస్యాలు చేసేటువంటి పరిస్థితులు ఉంది, లారీలు కదలట్లేదు, లారీల మీద సీరియస్గా ఈ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాలనేది లేదు. అవి వీడికి వచ్చిన తర్వాత అమాలీలు లేరనే పేరుతోటి ఖాళీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా రైస్ మిల్లర్లు ప్లస్ జిల్లా యంత్రాంగం కలిసి ఆడే నాటకంగానే మేము చూస్తున్నాం. దాదాపు ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కేవలం 15 రోజులు మాత్రమే కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా పూర్తి సగానికి పైగా కూడా ఏ కొనుగోలు కేంద్రంలో వడ్లు కొన్న దాఖలాలు లేదు. ఓవైపు ఏమో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులకు ఎటువంటి బాసటగా మీ రైతు సంఘం నిలవబోతుంది? మేము ఏమంటున్నామంటే తేమ పేరుతోని దోమ పేరుతోని దళారులు 3-4 కిలోల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ దళారులు ఈ అధికారులు వీళ్ళంతా ఒకటై రైతుల ముట్టేట ముంచినటువంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్య పరిస్థితి. వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రైతులు కష్టపడి పనిచేసి కంటికి నిద్ర కడుపుకు అన్నం లేక రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి ఆ పంటను పండినటువంటి ఆ రైతు రక్తం దారబోసి పండించినటువంటి పంటకు ఈరోజు కనీసం గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతును నట్టేట ముంచినటువంటి ఈ దోపిడీదారులు, ఏదైతే ఈ దళారులు, ఏదైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేంత వరకు మేము మా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇటు రైతు సంఘాల నాయకులు అయితే చెప్తున్నది ఒకటే, దాదాపుగా కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్ళినటువంటి ఏదైతే లారీలు ఉన్నాయో రైస్ మిల్లుల ఓనర్స్ వారు స్వతహాగా రైతుల దగ్గర ఇటు వడ్లు కొనుగోలు చేయడం, మిల్లుకు వచ్చినటువంటి లారీల్లో ధాన్యాన్ని సకాలంలో దింపకపోవడంతో లారీలు కూడా కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అధికారులు కూడా పూర్తిగా వారికి హెచ్చరికలు జారీ చేశాం, ఎక్కడ కూడా మిల్లుల వద్ద లారీలు ఆగలేదనేసి అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అధికారులు చెప్పిన దానికైతే విరుద్ధంగానే అయితే ఇటు కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్ మిల్లుల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం జిల్లా అధికారులనే స్పందించినప్పటికీ కూడా వారు దాటవేసే ధోరణితోటి ఉన్నారు తప్ప కనీసం ఆ మీడియాతో మాట్లాడే అవకాశాన్ని కూడా అయితే జిల్లా అధికారులు అయితే ఇవ్వని పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతు సంఘాల నాయకులు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు, ఇటు రైస్ మిల్లులతోటి అధికారులు కుమ్మక్కయ్యే పూర్తి స్థాయిలో ఆరుగాలం పంట పండించినటువంటి రైతులను అయితే నట్టేట ముంచుతున్నారు. తమ పద్ధతిని వీడాలి, ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసినటువంటి ధాన్యంతో పాటు ఉన్నటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సకాలంలో కొనుగోలు చేయాలంటూ కూడా వారైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇటు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకునే పరిస్థితులు ఇప్పటికైనా తీసుకుంటారా లేదా చూడాలి. ఇది కొనుగోలులో జరుగుతున్నటువంటి గోల్మాల్పై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.